దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ ఏదో ఇష్టమైన దాన్ని వదిలేసి రమ్మని అంటారు అక్కడ దేవుడికి. మీరేం వదిలేసి వచ్చారు చెప్పండి? నేనేమీ వదలలేదండి. అంటే మీకు ఏది ఇష్టమైంది లేదనమాట? నిజంగా ఏమో మరి అసలు నాకు ఆలోచనే రాలేదు. అంతే, నిజం చెప్పాలి కదా. ఏదో మీరు అడిగారు కదా అని ఏదో వదిలేసానని చెప్పేయచ్చు. అది మామూలుగా అయితే ఉంటది కదా. కాశీ నాకు ఆలోచన గంగానదికి వెళ్ళినప్పుడు, త్రివేణి సంగమానికి వెళ్ళినప్పుడు మునకేసినప్పుడు ఇష్టమైన దాన్ని వదిలేసుకుని రావాలి. ఇప్పుడు బాగా మందు తాగేవాడు మందు వదిలేసి వస్తాడు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ వదిలేసి వస్తాడు మానేయడానికి. ఇట్లాంటివి చెప్తారు, నిజమా కాదు? అవునా? అంటారు, నేను విన్నాను. చాలామంది అలా మానేసిన వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాను. కానీ నేను అటువంటి ఊరికే గంగలో వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వెంటనే మళ్ళీ అందులో దిగిపోయి సారీలు చెప్పి ఇవన్నీ అనవసరం అని కొంచెం మీకులోనే ముక్కుసూటిగా ఉంటా. అందుకే ఎందుకురా మనకి ఎందుకు వదిలేసి మళ్ళీ సరిగ్గా చేయలేకపోతే మళ్ళీ సైకలాజికల్ ప్రెషర్ అని. అయినా మనం ఇప్పుడు గంగా స్నానం గురించి ఇంతసేపు మాట్లాడుకుంటే ప్రేక్షకులు హర్ట్ అవుతారు. ప్రేక్షకులు ఏం హర్ట్ అవ్వరండి. ప్రేక్షకులు గంగా స్నానం గురించి తెలుసుకోవాలంటున్నారు చాలామంది. ఎందుకంటే మీలాంటి సెలబ్రిటీలు నాయకులు అందరూ క్యూ కట్టారు ఈసారి విచిత్రంగా. అందరూ చంద్రబాబు నాయుడు గారు తప్ప అందరూ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు అందరూ వెళ్ళారు కదా. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. రైట్, అది ఒకటి పక్కన పెడితే మీరు గంగా స్నానం గురించి వద్దంటున్నారు. కానీ అసలు మొదలుపెట్టిన కారణం వేరే ఉంది. మీరు ఏం వదిలేసి ఇచ్చారంటే నేను గుర్తులేదు, నేనేం వదలలేదు అనుకున్నా. నేనేం వదలలేదు అన్నా కానీ పెద్ద కోరికోడు కోరుకున్నారు, పులివెందులకు ఉప ఎన్నిక రావాలని. ఆ కోరిక ఎందుకు కోరుకున్నారు? అక్కడ త్రివేణి సంగమానికి వెళ్ళి మరి నన్ను మాట్లాడొద్దు అంటారే గంగా స్నానం గురించి? అదే ఎక్స్పెక్ట్ చేశా మీరు అక్కడికి వస్తారని. ఎందుకంటే నిన్న అనుకోకుండా అది వైరల్ అయింది బాగా. అంటే నేను అది రికార్డ్ అవుతుంది అనుకోలే. అంటే మా బీటెక్ రవి అలా కళ్ళు మూసుకుని శ్రద్ధగా అందులోకి ఒక బోర్డు వదులుతూ ఉంటే ప్రార్థించి నేను అన్నా, పులివెందులకి బై ఎలక్షన్ రావాలి అని కోరుకుంటున్నావా అని అన్నా. అన్నప్పుడు తప్పకుండా రావాలి, మీరే నాకు ఇన్ఛార్జిగా అక్కడికి రావాలి అని చెప్పి అంటే తప్పకుండా వస్తాను అని నేను అన్న మాటలు, గంగా నదిలో, పవిత్రమైన గంగా నదిలో నేను అన్న మాటలు అది రికార్డ్ అవ్వటం, మరి అది నిన్న బాగా వైరల్ అయింది అదంతా. మీరు బీటెక్ రవి ఇద్దరు చెప్పాడు. బీటెక్ రవి ఆ రోజు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రోజే బీటెక్ రవి అన్నాడు పులివెందులకి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, విజయసాయిరెడ్డి ద్వారానే వస్తాయని చెప్పి అన్నాడు. మీరు కూడా అసెంబ్లీకి రాకపోతే అదేదో సెక్షన్ ప్రకారం ఇన్ని రోజులు రాకపోతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతాడు, ఉప ఎన్నిక వస్తుంది పులివెందులు మీరు అన్నారు. అదేదో సెక్షన్ ఏం కాదండి, అదేదో సెక్షన్ కాదు సార్. భారత రాజ్యాంగంలో 190(4) అధికరణంలో చాలా స్పష్టంగా ఉంది. సో అది వేరే సెక్షన్లు కాదు, రాజ్యాంగంలోనే ఉంది. కాకపోతే ప్రముఖులు చాలామంది రెగ్యులర్గా టీవీల్లో కనిపించే ప్రముఖులు కూడా చాలామంది దాన్ని దాన్ని చదవకుండా ఏదో రాజుగారు ఏదో మాట్లాడాడని చెప్పి ముందు మాట్లాడినా తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. నేను చెప్పాను స్పెసిఫిక్గా ఉందని. సో మీ దగ్గర భారత రాజ్యాంగం ఉంటే సెల్ ఫోన్లో అయినా 190(4) మీరు కొట్టి చూడండి, యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్. ఇట్స్ క్రిస్టల్ క్లియర్. ఏ సభ్యుడైనా 60 రోజులు ఎటువంటి వ్యాలిడ్ రీజన్ లేకుండా, లీవ్ అడగకుండా విత్ వ్యాలిడ్ రీజన్ ఆబ్సెంట్ అయితే వారి సభ్యత్వం రద్దు కోసం ప్రపోజల్ పెట్టాలి సభాపతి. సభ ఆమోదంతో వారి సభ్యత్వం రద్దు చేయబడుతుంది. అది డెఫినెట్గా ఆ మధ్యన ఎవరో అడిగినట్టున్నారు. అవును, ఆ మధ్యన ఎవరో బట్టలు తీసే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినట్టున్నారు. అడిగితే మరి ఆయన చేసుకోండి పోండి అని చెప్పి తనదైన శైలిలో అన్నారు. సో నిజంగా ఆయన రాకుండా అదే మాట మీద ఉంటే మరి గంగా నదిలో మిత్రుడు రవి కోరుకున్న కోరిక తీరచ్చు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే చాలా రాజకీయ పార్టీలకి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు,
సరిపడినన్ని ఓట్లు పడకపోవడం వల్ల, అసెంబ్లీ సీట్లు గెలుచుకోలేకపోవడం వల్ల అసెంబ్లీకి వెళ్ళే అవకాశం వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు గెలవరు కాబట్టి. అయినా వాళ్ళు ప్రజల్లో ఉంటారు, పార్టీలుగా ప్రజల్లో ఉంటారు, పోరాటాలు చేస్తారు. ఉదాహరణకు కమ్యూనిస్ట్ పార్టీలు